దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడి మీ అందరికీ ప్రభు పేరిట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఆలయము ఏ విధంగా దేవుడు నిర్మించమన్నాడో, ఆలయములో ఏముండాలో, పైకప్పు ఏముందో, ఏ విధంగా గుడారము నిర్మించబడ్డదో గత మంగళవారం నాడు మనం అందరము తెలుసుకున్నాము. ఇప్పుడు ఆలయం పూర్తయిన తర్వాతనే దానిని నిలబెట్టి ప్రతిష్ఠించిన తర్వాత మహిమ దిగి వచ్చినట్లుగా మరి మనము తెలుసుకున్నాము. ఆ మహిమ దిగి వచ్చినంత కాలం చూస్తూ ఉన్నారు, ప్రయాణం చేయలేదు. మహిమ మేఘం ఎత్తబడినప్పుడు ప్రయాణాలు చేశారని కూడా మనము వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మరొకసారి నిర్గమాకాండం 31వ అధ్యాయంలో మరి 16 నుండి 17 వచ్చిన 16-17లో దేవుడు ఎన్నో విషయాలు చెప్తూ ఏం చెప్పాడంటే, నా విశ్రాంతి దినమును ఆచరించడానికి మర్చిపోవద్దు, అది నిత్య నిబంధనగా మీరు పెట్టుకోండి. అది ఎప్పుడు నాకును మీకును అదొక గుర్తుగా ఉంచుకోండి. ఏలయనగా నేను 6 దినములు యెహోవా భూమి ఆకాశములు సృజించి 7వ దినమున పని మాని విశ్రమించాడు గనక మీ బ్రతుకాలము మీరు 7వ దినమును విశ్రాంతి దినమును మీరు పాటించండి అన్నాడు. కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులమైన మనము మరి దేవుడు ఆదివారమున మొదటి దినమున ఆయన మొదటి వాడు గనక మొదటి దినమున పునరుద్ధానుడై మరి మరణాన్ని జయించి లేచాడు గనక మనం పునరుద్ధాన దినమును ఆచరించాలి. అందుకే చాలా పెంతెకోస్తు సంఘాల్లో ధర్మశాస్త్రం అంతా బైబిల్ అంతా కలిస్తే మనం ఆచరించాల్సి ఉంది కనుక శనివారం నాడు విజ్ఞాపన కూడిక మరి ప్రార్థించుటకు, దుఃఖించుకుంటూ తమను పశ్చాత్తాపట్టుకు, శుద్ధీకరించబట్టకు ఉపయోగించేవారు. ఆ రోజు తప్పకుండా ప్రార్థన చేసేవారు. ఇంకా కొంచెం మళ్ళా మనం సిద్ధపడాలంటే శుక్రవారంతో సహా ప్రార్థన పెట్టుకొని చేశారు. ఇది ఖండితమైన ఆజ్ఞ గనక దేవుని ప్రజలైన వారందరూ తప్పకుండా పాటించాల్సిన విధానము, విధానం అని ప్రభువారు చెప్పారు. అలా చెప్పి అంత అయిపోయిన తర్వాత ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాట చాలించిన తర్వాత ఆయన తన శాసనములను గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకను మరి మోషేకి ఇచ్చాడు. ఎంతగానో మరి 24వ అధ్యాయం 20వ అధ్యాయము నుండి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పిందంతా మోషే కొండ మీద ఉన్నప్పుడే జరిగిందని మనం గ్రహించాలి. ఆయన తన విరేలుతో వ్రాయబడిన 2 రాతి పలకలను, ఈ శాసనములు కలిగిన ఈ 2 కూడా ఆయన ఇచ్చి పంపించిండు అని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈలోపు ఆ 2 కూడా తీసుకుని ఆయన దిగి వస్తూ ఉన్నాడు మోషే. కింద ఉన్న ప్రజలు ఏం చేశారంటే, ఎంతసేపైనా ఈ మోషే రావట్లేదు అంటే దేవుడు ఇన్ని రోజులని చెప్పి తీసుకెళ్ళలే. వీళ్ళకు కూడా ఇక్కడ మోషే పలానా రోజున వస్తాడు అని వీళ్ళకు కూడా తెలియదు. 40 దినముల తర్వాత అదంతా రాయటం అంతా అయిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చాడని మరి బైబిల్ ప్రకారంగా మనం 40 days అక్కడ ఉన్నాడు అని తర్వాత చెప్పుకుంటున్నాము. కానీ నువ్వు ఇన్ని రోజులు అక్కడ ఉండాలి అబ్బాయి మోసే సిద్ధపడిరా అని దేవుడు చెప్పినట్లుగా మరి ముందు చెప్పి తీసుకెళ్ళినట్లుగా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఎదురు చూసి ఏం చేశారు, అబ్బా ఈ మోషే ఏమైపోయాడో, ఎటుపోయాడో అని చెప్పేసి మా ముందర నడుచుటకు మాకొక మరి ఈ ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అన్నవాడు ఏమాయనో మాకు తెలియదని చెప్పి మరి ఏదైనా నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమని ఈ అవివేకులు, అజ్ఞానులు అడిగితే, అంతే అవివేకంగా ఈ అహరోను వాళ్ళ గోలపడలేక, బాధపడలేక మీ దగ్గర ఎంతెంత బంగారం ఉందో చెవులకు, ముక్కులకు మొత్తం తీసుకురండి అన్నాడు. అవన్నీ తీసుకొని వస్తే అది అంట మరి దేంట్లోనూ వేస్తే అది మరి రూపం అయిందంట. ఆ రూపం చేసిన తర్వాత అది ఏంటంటే ఒక దూడను చేసి, ఓ ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి నిన్ను బయటికి తీసుకుని వచ్చింది ఇది అని వాళ్ళందరూ కూడా ఇక దాన్ని నాట్యం చేస్తూ, పొగుడుతూ, స్తుతిస్తూ సంబరంగా పండగ చేసుకుంటూ ఉన్నారు. ఈ అహరోను ఎంతో నిశ్చేష్టుడ, ఏమి చేయలేక
వాళ్ళు చెప్పిందల్లా చేసుకుంటూ కూర్చున్నాడు. చాలా మంది పాస్టర్లు అంతే, కొరడా పట్టుకుని బెత్తం పట్టుకుని నడిపించాల్సిన అథారిటీ దేవుడు సేవకులకు ఇస్తే ఇలా ప్రజలు ఏం పాడుతున్నారు, ఏం ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు ఇష్టానుసారంగా చేసుకుంటుంటే ఏం మాట్లాడకుండా వీళ్ళు కూడా మాట్లాడకుండా ఉండి ఇంకా కొంచెం వాళ్ళకి సహకారం ఇస్తారు. ఏమండి, ఒక సంఘం ఉందంట, అది క్రిస్మస్ టైంకి ముందు ఏందో అందరు కలిసి ఒక మంటలాగా వేసుకొని మంటల చుట్టూ పాటలు పాడుకుంటా అన్యులు కోలాటాలు వేసినట్టు పాటలు తిరుక్కుంటూ ఆయన చెప్తాడంట, పాస్టర్ మీ కష్టాలు, మీ బాధలు, మీ శ్రమలు, మీ దుఃఖం ఇవన్నీ కలిగి మరి ఒక పేపర్ మీద రాసి తీసుకొచ్చి ఇందులో పడేయండి అని చెప్తాడంట. అవన్నీ తీసుకొచ్చి పడేస్తే ఇక మీ అన్ని పోయినాయి అని. అలా పోవాలంటే అందరికీ పోతాయి కదా. అసలు బైబిల్ చెప్పిందా? బైబిల్ అనుమతి ఉందా? దేవుని అనుమతి లేనిది మనం చేయకూడదు. ఇక్కడ అదే కనపడుతుంది మనకు. అది పాస్టర్ ఎలా ఒప్పుకున్నాడు, వాళ్ళు ఎలా ప్రేరేపించబడ్డారు, సైతాన్ ప్రేరేపణలో వీళ్ళు ఉన్నారు. వెంటనే మోషేతో దేవుడు అన్నాడు, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏమండి, ఏంటి దేవుడు ఇక్కడ ఇలా అంటున్నాడు ఏంటి అది మనకు కొంచెం అనిపిస్తుంది. 3వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా అండి? 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఇక్కడ నేను నా ప్రజల యొక్క బాధను చూశాను, నేను వారి మొరను విన్నాను, వారి నా ప్రజలు, వారి దుఃఖం నాకు తెలుసు, వారిని నేను విడిపించుటకు నేను దిగొచ్చాను అని చెప్పాడు. ఓకే, నా ప్రజలని ఇక్కడ అన్నాడు దేవుడు. మరి అక్కడేంటి, అక్కడ ఎందుకు అలాగన్నాడు అని అంటే, సరి అయిన నాయకత్వం మీకు లేదు. నిజంగా వాళ్ళు నా ప్రజలే, నేను నీకు అప్పగించాను, నువ్వు నడిపించమని చెప్పాను, వారిని విడిపించని నిన్నే కదా నేను పంపాను, నేను ఫరోతో మాట్లాడాను లేదు కదా. మరి నీవెలా, నీ నాయకత్వం అంటే కింద ఉన్న వాడిని వదిలేసిన మరి అప్పగించినటువంటి అహరోను ఏం చేసి ఉంటాడు, ఏంటిది అని చెప్పి బాధపడుతూ దేవుడు అట్లా అన్నాడు అన్నమాట. అని చూడు వాళ్ళు ఇలా చేశారు, నువ్వు తొందరగా వెళ్ళు, చెడిపోయారని అని చెప్పేసరికి మరి ఆయన త్వరగా దిగి వచ్చి చూశాడు. చూడండి, ఇక్కడ నేను చూస్తున్నా 15వ వచనం చదువుతున్నా. మోషే శాసనములుగా 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవునిచే వ్రాత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈ పట్టుకొని కింది కొండ దిగి వచ్చానండి. వచ్చేసరికి ఈ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో చెప్పారు. ఏమండి, మోషేకి పాలెంలోకి వెళ్ళలేదు. ఈ యెహోషువ ఎక్కడి నుండి వచ్చాడండి అంటే, కొండ పైన 40 దివారాత్రులు మోషే ఉంటే కొండ దిగున అతని పరిచారకుడైన యెహోషువ ఉన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒక నాయకుడిని నిజంగా హృదయపూర్వకంగా వెంబడించేవాడి పరిస్థితులు ఎలా ఉంటాయి, అతని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో యెహోషువ మనకు తెలియజేస్తున్నాడు. ఏమండి, కొండపైన ఆయన ఉంటే కొండ దిగు నేనున్నాడు అంటే 40 దివారాత్రులు ఆహారం నీళ్లు లేకుండా ఉంటే మరి ఈయన ఎప్పుడు పాలెంలోకి పోయి ఎప్పుడు తినొచ్చి ఎప్పుడు ఇక్కడ నిలబడుతున్నాడో, లేక తినకుండానే ఉన్నాడో గ్రంథములో అయితే రాయబడలేదు. కానీ ఆయన దిగొచ్చేపటికి ఈయన అక్కడే ఉన్నాడండి. ఈయన పాలెంలోకే పోలే. ఈయనతో అంటున్నాడు, పాలెములో ఏదో ధ్వని వినబడుతుంది, యుద్ధ ధ్వని అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, ఇంకా పాలెంలోకి వెళ్ళలే, నడుచుకుంటూ వెళ్తున్నారు. అతడు అంటాడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుతున్నదను. నిజంగా ఆ పాలెంలోని వాళ్ళు దూడను వారు నాట్యం ఆడడం వీళ్ళు వచ్చి చూసేసరికి అదే జరుగుతుంది. ఇక్కడ రాయబడి ఉంది, మరి వాళ్ళు దాని ముందర నాట్యం ఆడుచుకుంటూ ఓ సంతోషంతో ఎగురుతూ గంతులు వేసుకుంటూ ఉన్నారని రాయబడి ఉంది. సేమ్ అదే మోషే చెప్పాడు. అండ్ మోషే కూడా చూడలేదు కదా, ఆయన కొండపైన ఉన్న కొండ దిగున ఉన్నాడే, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఒక
పరిగెత్తికెళ్ళి చూసేటంటే అది కూడా లేదు. అది గ్రహించలేకపోయాడు. కానీ కొండపై నుండి 40 దివారాత్రులైన సన్నిధిలో ఉండి దిగొచ్చిన ఆయన వెంటనే చెప్తున్నాడు, అది యుద్ధధ్వని కాదు, జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అది సంగీత ధ్వని నాకు వినబడుతుంది అన్నాడు. ఎలా నిజంగా వచ్చి చూస్తే అదే జరుగుతుంది. మోషేకు ఎలా తెలిసిందండి? దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరుగుతుందో ఏం అవుతుందో పసిగట్టగలిగిన గ్రహించగలిగిన జ్ఞానము ఎవరికి ఉంటుంది అని అంటే దైవ సన్నిధిలో గడిపే వారికి మాత్రమే ఉంటుంది అని మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపితే, దినముల తరబడి దేవుని సన్నిధిలో ఉండగలిగితే లోకంలో ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఆ పరిస్థితుల ప్రభావం ఎలాంటిదో, ఎవరు ఏం చేస్తున్నారు అని ఇట్టే పసిగట్టగలిగిన మరి గుర్తుపట్టగలిగిన జ్ఞానాన్ని దేవుడు తన బిడ్డలకిస్తాడని ఈ మోషే ఇక్కడ చెప్పిన విధంతా మనకు అర్థమవుతుంది. తీరా పాలెముకు సమీపించారండి. సమీపింపగానే వాళ్ళు అక్కడ నాట్యం ఆడటం, ఆ దూడ ముందల ఎగిరి గంతులు వేసుకోవడం ఇవన్నీ చూస్తే మోషే కోపం మండిపోయింది. ఏంటి వీళ్ళు ఐగుప్తులో విడిపించిన మహాగణుడైన దేవుణ్ణి వాళ్ళు ఏంటి ఇలా మార్చేశారు? ఇదా విడిపించింది? ఒక విగ్రహమా? వీళ్ళు చేసుకున్నది దేవుడు విడిపించిందని నాట్యం చేస్తున్నారు ఏంటి? ఎంత బుద్ధిహీనులు అయిపోయారు వీళ్ళు అని చెప్పి, అందుకే బైబిల్ చెప్పింది నాయకులు లేని జనులు చెడిపోతారు అని. ఒక నాయకుడు ఉండాలి మనకు. నాయకుడు లేకుండా బతకూడదు. నాయకుడు లేకుండా భక్తి చేయడం సాధ్యం కాదు. అవివేక అజ్ఞానంగా మరి ఎందులోనూ ఎప్పుడోనూ పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక నడిపించే ఒక నాయకులు మనకు కావాలి. లేరు నాయకుడు, పైనున్నాడు. వీళ్ళేమో ఇలా చేశారు. ఈ మోషే ఏమాయనో అని మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసాడు. ఇక్కడ మేము మజిలీ చేస్తుంటే 1 రోజు 2 రోజు 2 రోజులైనా రాడేంటి అని చెప్పి ఈ పరిస్థితి, నువ్వు ఏదో ఒకటి చేయమంటే ఈయననేమో ఇది చేసి కూర్చుండు. ఈ పరిస్థితి అంతా చూడగానే ఆత్మలో పరితాపం పట్టలేకపోయాడు. మండిపోయింది కోపం. ఏం చేశాడో తెలుసండి? కోపంతో మండిపడి అక్కడ ఉన్న తన చేతులలో ఉన్న ఆ 2 పలకలను కూడా కింద పడి పగలగొట్టేశాడు. ఇంకా పడవేయడమే కాదు, ఆ దూడను తీసుకుని అగ్గితో కాల్చి పొడి చేసి ఆ నీళ్ల మీద చల్లి ఆ ఇశ్రాయేళ్లకు ఆ నీళ్లు తాగించేశాడు. ఎంత మండిపోయిందో, ఎంత కోపం వచ్చింది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. అప్పుడు మరలా ఏమన్నాడు? ఏంటి ఈ ప్రజలేంటి ఇంత దరిద్రం చేశారు? ఇలా చేసి వాళ్ళ మీద పాపం చేశారు. వాళ్ళ మీద గొప్ప కీడు కలిగినట్లుగా నువ్వేం చేస్తున్నావయ్యా అహరోను? ఏమైందంటే, అయ్యా బాబు నా ఏలిన వాడా, వాళ్ళు చాలా దుర్మార్గులు, నా మాట వాళ్ళు వింటలేదు, నీ కోపం నా మీద మండనీయకయ్యా, దయచేసి ఇదిగో మా ముందు నడుచుటకు ఏదో ఒకటి చేయి మాకు. ఈ మోసే ఏమాయనో అని అంటే నేనేం అలా అన్నాను, అగో ఇదిగో దూడ అయిపోయింది, నేనేం చేయలేను అని చెప్పి బాధపడ్డారు. వాళ్ళు ఎంతో దుర్మార్గులో నీకు తెలుసు కదా అని చెప్పి అన్నారు. అప్పుడు అసలు రప్పించిన వాడు, బయటికి తీసుకొచ్చిన వాడు, విడుదలిచ్చిన వాడు దేవుడు. నాయకుడుగా ముందు నడిచాడు, దేవుడు చెప్పిందల్లా చేశాడు. కానీ అంత బాహుబలము, ఆ అద్భుతాలు, ఆ మహత్కార్యాలన్నీ కూడా దేవుని మాట వల్ల, దేవుని సహాయం వల్ల జరిగినాయి తప్ప మరొకటి కాదన్న గ్రహింపు ఈ జనులకు ఎన్నడూ కలిగినాం, వాళ్ళకి రాలే. అందుకని నువ్వెందుకు ఇలా చేసావు అని అంటే, అయ్యా నేను కాదు, వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు అని. ఈ అహరోను కూడా వాళ్ళని విచ్చలవిడిగా తిరుగుటకు వదిలేశాడు. ఇదంతా చూసి చాలా కోపం వచ్చింది మోషేకు. వచ్చి 26వ వచనములు అంటాడట, విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను అని. అహరోను తప్పిది కదండి. అప్పుడు మోషే అలా పగలగొట్టి కసితోటి అదంతా నూరి వాళ్ళు కాల్చేసే విగ్రహాన్ని ఈ ఆ బూడిద నీళ్లు లెక్క ఆపాడు. ఇంకా ఏమన్నాడంటే, అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని దగ్గరికి వచ్చేసారు. అప్పుడు అన్నాడు,
అప్పుడు ఏమన్నాడంటే, యెహోవా పక్షం ఉన్న వారందరూ రమ్మంటే వచ్చారు కదా. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడు తన కత్తిని నడుము కట్టుకొని పాలెములో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికారిని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపమని అన్నాడు. అంటే ఇశ్రాయేళ్ల దేవుడు సెలవిచ్చుచున్నాడు. అనగానే ఈ విగ్రహారాధన చేసి ఆ యొక్క దాని ముందు ఎగిరి నాట్యం ఆడి గంతులు వేసుకుంటూ తింటూ తాగుతూ సంబరం చేసిన వీళ్ళందరూ కూడా మరి ఈ లేవీయులు ఒక్కరిని కూడా నా వాళ్ళు వీళ్ళు అని అనకుండా కనపడలను మొత్తం అందరిని హతం చేశారండి. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏదైనా మోషే వారిని చూచి, నీడు యెహోవా మిమ్మును ఆశీర్వదించున్నట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకున్నాడు అనగానే వాళ్ళందరూ ఏ ఒక్క నిమిషం ఆకుండా 12 గోత్రాలలో ఒక లేవీలే ముందుకొచ్చి ఆ లేవీలే ఆ యొక్క పాప పరిహారం చేసినట్లుగా ఆ యొక్క శిక్షను విధించినట్లుగా వాక్యంలో ఉంది. అట్లా ఇలా చేసినందుకు దేవుడు వీరిని మెచ్చుకున్నట్లుగా ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 9 నుండి 11 వరకు మీరు చదివితే అక్కడ శాశ్వతంగా వారికి యాజకత్వం చేసే హక్కును భాగ్యాన్ని ఇచ్చినట్లుగా వ్రాయబడి. అంటే దేవుడు ఏది ఓర్చజాలడో దానిని మనము కూడా ఓర్చకూడదు అన్న సత్యం లేవీలు మరి రుజువు చేశారు. అయితే ఎవరు అలా రుజువు చేయగలరు? ఎవరు అలా కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో, సమాజంలో బతకగలుగుతారో వాళ్ళే దేవునికి నిత్య స్వాస్థ్యంగా ఉండి లేవీలుగా పిలువబడతారని కూడా బైబిల్ చెప్తూ ఉంది. అప్పుడు ఆ తర్వాత దేవుని కోపం చల్లారిపోయింది. అప్పుడు మన అయ్యా ఒకవేళ వీరి పాపము క్షమించితివా, ఆయన ఏమన్నాడంటే, అసలు నువ్వు తప్పుకో, నేను వీళ్ళందరిని ఒక్క నిమిషంలో నాశనం చేసి నీ గర్భము నుండి మరలా నేను మంచి జనాన్ని నేను మళ్ళీ పుట్టిస్తాను, వీళ్ళంటే నాకు విసుకొచ్చేసిందని చెప్పితే, అట్లా అనొద్దయ్యా, అట్లంటే ఏమంటారు శత్రువులు, ఏమంటారు విరోధులు, ఏమంటారు, ఓ నేను తీసుకెళ్ళి వాగ్దాన దేశంలో ప్రవేశపెడతానని ఆ దేవుడు చెప్పాడని అందరు పొలోమంటే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు కదా, అక్కడికి తీసుకెళ్లడం చేతగాక, అందులో ప్రవేశపెట్టడం చేతగాక ఆయనకు ఆ శక్తి లేక ఆ అరణ్యంలోనే చంపేశాడు అని అంటారయ్యా. వీళ్ళని బట్టి మీ నామానికి అవమానం కలుగుతుంది, మీ యొక్క బాహుబలం తక్కువైపోద్ది, అందుకని దయచేసి నువ్వు అట్లా చేయొద్దయ్యా అంటారు. అంటేనే సరే ఎవరు వస్తారో ముందుకు రండి ప్రతిష్ఠించుకున్న వాళ్ళు, మరి వీళ్ళకి పాప పరిహారం చీటకు వీళ్ళను ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా, ఆలోచించకుండా మీరు మీ సహోదరుని మీద పడి మీరు నరకండి. లేవీయులు దేవుని పక్షంగా ఆ పరిహారం చేశారు. ఇంకా అంటాడు, అయ్యా వారిని ఇంకా పూర్తిగా నువ్వు క్షమిస్తావా సరే, లేకపోతే నీవు రాసిన జీవగ్రంథములో నుండి నా పేరు తుడిచివేయ్యా అని అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఎవడు నా ఎదుట పాపం చేస్తే వాణ్ణే నా గ్రంథము అని తుడిచివేస్తా కానీ నిన్నెందుకు తుడిచేస్తానని చెప్పి, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించేదని మోషే చెప్పిన. ఏ వచ్చు దినమునంటే రాకడలో అని అర్థం, తిరిగి మరలా వచ్చినప్పుడు అని అర్థం. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టారు. ఇక కొద్దిసేపు అయిన తర్వాత దేవుడు మరలా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా దేవుడు అన్నాడు కదా, ఇక నేను ఈ ప్రజలు లోబడని ప్రజలు గనక ఇక నీవు తీసుకోపో, నాకు తెలవదు, నేనైతే వీళ్ళతో రాను, నేనైతే వాళ్ళతో ఉండను, ఆ మాట ఏదో వాళ్ళకి చెప్పు అని లోబడని ప్రజలతో కలిసి ప్రయాణం చేయడం, వారికి తోడుగా ఉండడం, వారికి ప్రతి విషయం ఆదుకోవడం, సహాయం చేయడం నా వల్ల కాదు, నేను రాను అన్నాడు దేవుడు. ఆ వార్త మోషే వాళ్ళందరికి పాలెంలో చెప్పేసరికి ప్రజలందరూ ఆ దుర్వార్త విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు అంటాడు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, నేను మీతో కూడా ఉండాలంటే మీ మీద నుండి ఆ ఆభరణాలు తీసివేయండి. ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, అయ్యో దేవుడు రాకుంటే ఎలాగా, మా ప్రయాణం ఎట్లా సాగుతుంది, అవివేకమైన అజ్ఞానమయ్యాను అని మీకు బాధ కలిగిందా? మీరు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారా?
అయితే నేను మీ మధ్యలోకి రావాలంటే మీ మీద నుండి ఆ ఆభరణాలన్నీ తీసివేయండి అన్నారు. అందరు ఆభరణాలు తీసివేశారండి. ఏమండి, ఈ పెంతెకొస్తు అనుభవములో దేవుడు రాసినటువంటి అంతరంగ స్వభావమే మీకు మరొక ఆభరణముగా ఉండాలి, అంతే అలంకారంగా ఉండాలి. కానీ ఈ పై అన్ని అవసరం లేదు అని ఖచ్చితంగా దేవుడు రాయించి పెట్టింది. ఎందుకు అనంటే ఇవి ఆనాడు దేవుడు ఆ ఇశ్రాయేలులో ఆ వెట్టి చాకిరి చేస్తే, వెట్టి చాకిరి చేసినటువంటి ఆ యొక్క కష్టాన్ని ఇవ్వనటువంటి ఆ స్థితిని చూసి వాళ్ళను తిరిగి ఆ యొక్క వాళ్ళందరి దగ్గర తిరిగి బహుమానంగా ప్రతిఫలంగా ఉంచినట్టుగా ఆభరణాలన్నీ వెండి బంగారాలన్నీ తీసుకుని ఇశ్రాయేలు వచ్చారు కదండి. ఎందుకు వచ్చారు? ఎందుకు ఇప్పించంటే, ఒకటేమో వాళ్ళని వెట్టి చాకిరి మరి కాకుండా వాళ్ళ కష్టానికి ఫలం మరలా వాళ్ళు దోచుకున్నారు గనక దోచుకున్నదంతా ఈ రూపకంగా దోచుకొని రావడానికి దేవుడు వారికి కృప చూపాడు. అంటే కష్టం నష్టం కాలేదు, వ్యర్థం కాలేదు అని రుజువైంది. ఇంకా అనంత జ్ఞాని అయిన దేవుడు అరణ్యములోనే ఒక ఆలయం నిర్మించాలి గనక ఆ ఆలయంలో కావలసినటువంటి వెండి బంగార ఇత్తడి అన్నీ కూడా అవసరం గనక దేవుడు ఆ రూపకంగా వారి యొద్ద నుండి తీసుకున్నాడు అని మనం గ్రహించాలి. మరి దేవుడు ఇక్కడ మనం గ్రహిస్తే జ్ఞాన హృదయము కలిగిన వారెవరు, దేవుని చేత ప్రేరేపించబడిన వారు ఎవరెవరు వాళ్ళు ఉన్నారో వారందరూ ఆ ఆలయానికి ఇచ్చారట. ఈ అవివేక అజ్ఞానమైన ఈ స్త్రీలేమో ఈ దూడం చేసుకున్నారు. బంగారం అందరి దగ్గర ఉంటది, డబ్బు అందరి దగ్గర ఉంటది, కానీ వాడే విధానమును బట్టి వారికి మెప్పు ఘనత దేవుని రాజ్యంలో స్థానం దొరుకుతుందండి. డబ్బు అందరికి ఉంటది, కానీ నా ఇష్టానుసారంగా డబ్బు వాడతారు. జ్ఞానం కలిగిన వారైతే, పైనున్న వాటిని వెదికేవారైతే, దైవికమైన ఆలోచనలు మనస్సు కలవారైతే అది దైవికమైన వాటి కొరకే ఖర్చు పెడతారని మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు రాసి పెట్టారు. మీరు భూమి మీద ధనమును కూడా పెట్టకండి, పరలోకమందు మీకు ధనమును మీరు దాచుకోండి అన్నారు. ఎట్లా దాచుకుంటాం? పరలోకంలో ఏం బ్యాంక్ ఉంది? ఆ మత్తయి సువార్తలో మీరు చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది కదా, 6వ అధ్యాయంలో. అయితే ఎక్కడుంది బ్యాంకు? ఎలా దాస్తామంటే భూమి మీద ప్రభునామ మహిమ కొరకు ఖర్చు పెట్టిన, ఆలయాల కొరకు ఖర్చు పెట్టిన, అలాగే దైవజనుల కొరకు, సేవ కొరకు, బీద సేవకుల కొరకు, దీనుల కొరకు, దరిద్రుల కొరకు ఖర్చు పెట్టిన ప్రతి డబ్బు, ప్రతి పైసా పరలోకమందు ధనం కూర్చుని ఆ బ్యాంకులో జమ అవుతుంది అని మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక మార్గం ఉంటుంది. ఫారెన్ నుండి మరి సంపాదించుకున్న వాళ్ళందరూ భూమి మీద మరి ఇండియాలో బ్యాంకులో వేసుకోవాలంటే ఒక కోడ్ ఉంటుంది, ఒక మార్గం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, అందుకంతా ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే భూమి మీద ఉన్న మనము పరలోకమందు ధనం కూర్చుకోవాలంటే ఈ పద్ధతిలో కూర్చుకోవాలని మళ్ళీ మత్తయి సువార్తలో దేవుడు చెప్పాడు. అలా చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైనా ఇద్దరు దాసులకు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు కదా. దేవునైనా స్త్రీనైనా ఏదైనా ఒకదానికి దాసులు అవ్వాలి, ఒకదాన్నే ప్రేమించాలి అని వివరంగా చెప్పాడు. ఒక్క దగ్గరే సిరిని తీసుకొచ్చాడండి, మరి ఎక్కడా చెప్పలే. ఇద్దరు యజమానులను, అంటే యజమానిలాగా అజమాయిషి చేస్తుంది సిరి అనగా డబ్బు అనగా ధనం అని ప్రభువారు వివరంగా చక్కగా చెప్తారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమి దేవునికి అర్పించాలో, ఏ వెట్టి చాకిరి వలన ఏ కష్టమైతే వాళ్ళు దోచుకుంటే ఆయన మరల ఏ విధంగా వాళ్ళ కష్టాన్ని వాళ్లకు డబ్బు రూపకంగా, బంగారు రూపకంగా, వెండి రూపకంగా, ఇత్తడి రూపకంగా అనేక రకాలుగా ఇప్పిస్తే ఈ దరిద్ర దూడం చేసి అంత నాశనం చేశారు అవివేక అజ్ఞానమైన స్త్రీలు. జ్ఞానము వివేకం కలిగిన స్త్రీలైతే ఆలయానికి ఇచ్చారని నిన్నటి ఎపిసోడ్లో మంగళవారం నాడు మనం తెలుసుకున్నాం. దేవుడు ఇంకా అన్నాడు, అవి చూస్తేనే నాకు ఆ విగ్రహము, దూడ అవన్నీ గుర్తొస్తుంది, కాబట్టి మీ మీద నుండి అవన్నీ తీసేసి తప్ప నేను మీతో కూడా రాను అని చెప్పాడు. అవి అందుకు ఉపయోగపడినాయి.
దేవుని మహిమ కొరకు ఉపయోగపడాల్సింది, అందుకు ఉపయోగపడింది కనుక అవంటే నాకు అసహ్యం. అది విగ్రహ సంబంధమైనది, వాటితో ఒక విగ్రహాన్ని చెయ్యవచ్చు. కాబట్టి అది ఉంటే కనుక నేను మీతో ఉండను, మీతో రాను అని చెప్పాడు. అప్పుడు అవన్నీ తీసివేసినట్లుగా అక్కడ యెహోవా మోషే ప్రజల దుర్వార్త విని దుఃఖించి ఎవడును ఆభరణములు ధరించుకో. 33 నేను చదువుతున్నాను. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలులతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణం మాత్రం నేను మీ నడుమకు వచ్చుతున్నా, మిమ్మల్ని నిర్మూలన చేసేదని గనక మిమ్మల్ని ఏమి చేయవలనది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయదని చెప్పమన్ను. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. దేవుడిక వారిని ఇశ్రాయేలులను మోషే నాయకత్వంలో నడిపించడం మొదలుపెట్టాడు. ఇంకా మోషే అడిగాడు, అయ్యా నీ కటాక్షం నా మీద ఉంటే నాతో కూడా నువ్వు రాయ్యా, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేనయ్యా, నేను ప్రయాణం చేయలేనయ్యా, ఒంటరిగా నేను వెళ్ళడం కష్టం అవుతుందయ్యా, దయచేసి నువ్వు నాతో కూడా రాయ్యా అని అన్నాడు. అంటే తప్పకుండా నేను వస్తానన్నాడు. 33వ అధ్యాయం 14 నుంచి నేను చదువుతున్నా. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేది అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షం వచ్చుట కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును, నువ్వు మాతో వచ్చుట వలననే కదా, కోపం వచ్చే కదా నేను రానన్నావు, ఇప్పుడు క్షమించి కటాక్షించి దయచేసి అయ్యా నువ్వు మాతో రాయ, నువ్వు చెప్పినట్టు అవన్నీ తీసేశారు, ప్రక్షాళన చేయబడింది, మమ్మల్ని మేము అప్పగించుకున్నాం, బుద్ధి కలిగింది, జ్ఞానం వచ్చిందని మాకు ఇక అర్థమవుతుంది, తెచ్చుకున్నాం జ్ఞానం, ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుతూ అంటున్న మాటలు ఇవన్నీ. కాబట్టి దయచేసి నా సన్నిధి నీతో కూడా వస్తుంది అన్నావు కదా, మరి రా, నువ్వు రాకపోతే నన్ను తోడుకొని వెళ్ళకు మమ్మల్ని అన్ని, అలా నువ్వు వస్తేనే కదా అయ్యా నీ ప్రజలమని, నీ కటాక్షం మాకు కలిగిందని అందరూ తెలుసుకుంటారయ్యా, నువ్వు మాతో రా, మేము భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడిన వారంగా ఉండాలంటే నువ్వు మాతో కూడా ఉండాలయ్యా అన్నాడు. లోకంలో కలిసిపోవడానికి లేదండి, ఆయన మనతో నడుస్తున్నాడని, ప్రత్యేకించబడిన జనాంగం అని మనకు అర్థం అవ్వాలి. మనం అలాగా ప్రతిష్ఠించుకొని మేము ప్రత్యేకించబడ్డ వాళ్ళమయ్యా, ఇప్పుడు మాతో కలిసి నువ్వు ప్రయాణం చెయ్యయా అంటేనే చేస్తారు తప్ప అసహ్యమైన లోక సంబంధమైన ఆచారాలు విధానాలు పాటించే వాళ్ళతో దేవుడు ఉండడు 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 అని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా ఘోషిస్తూ ఉంది. కాబట్టి మోషే అడిగాడు, నేను తప్పకుండా నేను వస్తాను అన్నాడు. అలాగే ఆయన వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినట్లుగా దేవుని వాక్యంలో ఉన్నది. కాబట్టి నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషే చెప్పాడు. అక్కడ మోషే అంటాడయ్యా, నీ పేరును నువ్వు నా మంచితనం అంతా నీ ఎదుట కనపరచు, కానీ యెహోవా నామం నీ ఎదుట ప్రకటిస్తానన్నాడు. ఎందుకంటే మోషే అడిగాడు, అయ్యా ఒకసారి నేను చూడనివా అన్నాడు. అంటే నువ్వు నా ముఖం చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు, ఇదిగో ఆ బండ సమీపంగా ఉంది కదా, ఆ బండ సందులో నేను దాచి నేను వెళ్ళిపోతాను, నా వెనక వైపు చూస్తావు కానీ నా ముఖం నువ్వు చూడలేవు అని చెప్పాడు. నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదను అన్నాడు. ఆ కోటి సూర్యుల తేజస్సుకు మించిన తేజస్సు కలిగిన దేవుణ్ణి ముఖాముఖిగా చూడడం అనేది ఎవరి వల్ల కాదు. ఆయనంతగా ఎదిగితే, ఆయన గుణ లక్షణాలు భూమి మీద కలిగి ఉంటే, ఆయన పోలికలోకి మనం మార్చబడితే, అగ్ని కొలిమిలో ఆ యొక్క ద్రావకం ఎలాగైతే కంసాల రూపం కనబడుతుందో, ఈ భూమి మీద బ్రతుకుండగానే మనము శ్రమల చేత పరీక్షింపబడిన వారమై, విశ్వాస పరీక్షకు మనము నెగ్గే వారమై, మనం అడుగడుగున ప్రక్షాళన చేయబడుతూ మనం బ్రతుకుతూ ఉంటే, మనము దేవుని సన్నిధిలో ఆ శ్రమల చేత పరీక్షించబడి ఆయన రూపంలోకి మలచబడతామట. మనం నాకులాగా అప్పగించుకోము,
అయ్యా నన్ను చెక్కయ్యా అని మనమందరం అప్పగించుకోవాలి. అయ్యా శిల్పిని చూచి శిల్పాన్ని క్షమించండి, శిల్పమును చూచి శిల్పిని పొగుడునట్లుగా అయ్యా మమ్మల్ని చూచి నిన్ను పొగిడేలాగా నీ రూపం కనపడేలాగా మమ్మల్ని చెక్కయ్యా మలచయ్యా అంటే తప్పకుండా ఆయన అలా చేస్తాడు. అలా అయితేనే మనం ఆయనతో కలిసి ప్రయాణం చేయగలుగుతాం, ఆయన యొక్క స్వరూపాన్ని నిదానించి చూడగలుగుతాం. లేకుంటే చూడలేము. మోషే ఇప్పుడు నువ్వు చూడలేవు, నువ్వు నడిపించే ప్రజలు నీవు ఇప్పుడు చూడలేరు. మోషే వీళ్ళని నడిపించు, వాగ్దాన దేశం చేర్చు, ఇదిగో ఆ బండ సందుల్లో నిన్ను దాస్తాను, నేను దాటిపోయే వరకు నిన్ను కప్పుతా నీడలు అన్నారు. బండ ఎవరు? ప్రభు అయిన క్రీస్తే. అందుకే అంటాడు క్రీస్తు ద్వారా ఏ విధంగా మనం ఆయన చూడగలము అంటే మోషే నా బండ సందుల్లో పెట్టి ఆయన చేతి నీడలో కప్పి పెట్టి నిన్న వెనక పార్శ్వమే చూస్తావు, నా ముఖం చూడలేవని ఎందుకు చెప్పాడంటే ఆయన ముఖం చూసి బ్రతికేవాడు ఎవడు లేడు అన్నాడు. 40 దివారాత్రులు అక్కడ అన్నపానములు మాని మోషే ఆయన సముఖంలో ఉన్నాడంటే ఆయన మాట వింటున్న అగ్నిలో ఉన్నాడు, కానీ ఆయన ముఖ దర్శనం పూర్తిగా చూడలే. ఆయన మహిమను తగ్గించుకుంటే చూడగలము, కానీ ఆ మహిమలో ఉండగా ఎవరు ఆయన చూడలేదన్న సంగతి మనం గ్రహించాలి. క్రీస్తు ద్వారాన్ని మనం ఆయనను ముఖాముఖిగా చూడగా మన సంగతి ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, దేవుని వాక్యంలో ఉంది, మనము ఇక్కడ వ్రాయబడింది ఎక్కడంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. 36వ వచనం చదువుతున్న, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గనక దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. దేవుని ద్వారా మనం ఆయన చూడగలుగుతాం, యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరు ఆయనను డైరెక్ట్ గా చూడలేరని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని పూర్తిగా ఎవరు చెప్తున్నాడు? మోషే ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎవరు కూడా దేవుడిని సాక్షాత్ ధైర్యంగా చూడలేదు. ఈ విధంగా మోషకు చెప్పాడు, ఇశ్రాయేలును తోడుకొని వెళ్ళు అని చెప్పాడు. సరేగా క్షమించావు కదా, ఆభరణాలు ఏ ఆభరణాలైతే ఏ వెండి బంగారాలైతే ఆ విగ్రహానికి కారణమైనవన్నీ తీసి పడేశారయ్యా, ఇక నువ్వు రా అయ్యా అంటే వచ్చాడు. నువ్వు లేకుండా నువ్వు తీర్చుకొని వెళ్ళకుండా మేము వెళ్ళలేము. అలా ఉంటేనే కదయ్యా నీ ప్రజలమంది భూమిలో ఉన్న జనమందరికీ అర్థమవుతుందండి. అది దయచేసి కనికరించుకుని ప్రార్థించినప్పుడు మోషే అందించి వెళ్ళాడని దేవుని వాక్యం మనం తెలుసుకుంటున్నాం. సరే, మరి ఇంతకు పలక పుట్టాడు కదండి, అది పనిష్మెంట్ మోషేకి ఏమి ఇవ్వలేదా? ఇవ్వలే. చూద్దాం దేవుని వాక్యం 34వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతున్నా. మరి యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కుము, నేను పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సిగిరాయి పొంది ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. ఏ నరుడు రాకూడదు, ఈ కొత్త ఎద్దు ఏది చేయకూడదని చెప్తూ, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయం ముందు చందల కడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా. ఏమండి, ముందేమో దేవుడే చెక్కి దేవుడే రాసిన పలకలని అవి అక్కడ వ్రాయబడి ఉంది. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. 32:16 నేను ఇప్పుడు చదివాను. ఓకే,
మరి ఇక్కడ పగలగొట్టేసేసాడు, అది ముక్కలు ముక్కలు చేసి ఆ విగ్రహాన్ని నీళ్ళ కలిపి తాగిచ్చేసాడు కదా. మరి ఇప్పుడు ఎలా మళ్ళీ పలకలు ఎలాగా? దేవుడు ఏమాత్రం కోపడలే. అంటే నేనంటాను, పవిత్రమైన కోపం మనకు వస్తే దేవుడు కోపడ్డు. అంటే దైవికమైన రోషముతో ఎవరి మీదైనా కోపడ్డా, ఎవరినైనా ఏదైనా దెబ్బ కొట్టినా దేవుడు ఏం కోపడ్డనేది వాక్యంలో ఉంది. ఆ పలకలే పగలగొడితే, శాసనాన్నే కింద పగలగొడితే కూడా ఏమనలేదు అని అంటే ఆ రోషం దైవికమైనది కాబట్టి దేవుడు ఓర్చుకొని, సరే ఇంకా నీ పనిష్మెంట్ ఏం లేదు కానీ నువ్వే చెక్కుకొని నువ్వే తీసుకోరా అన్నాడు. ఎప్పుడు చెప్పమన్నాడు? సాయంత్రం చెప్పాడు, ఉదయానికి తీసుకురా అన్నాడు. పెందలకట్రా ఉదయం అంటే 11 గంటల దాకా ఉదయం అంటారు కదా జనాలు. ఈ తెలంగాణ వాళ్ళందరూ అంతే. కేసీఆర్ అప్పుడు తెలంగాణ గొడవలు అప్పుడు ఏమంటున్నాడంటే, మనమందరం స్ట్రైక్ చేయడానికి రోడ్డు మీదకి ఇచ్చి అందరం ఒక్కసారే స్ట్రైక్ చేయాలి, అందరూ పొద్దునే 11 గంటలకు రోడ్డు మీదకి రండి అన్నాడు. అమ్మ ఇదేం పొద్దునే అనుకున్నాం మేము. పెందల కళ అంటే చీకటిగా ఉండగానే ఉదయం అంటే అది అప్పుడే స్టార్ట్ అవుతుంది కనుక అప్పుడే మనము అన్ని ప్రార్థన చేసినా, దేవుని సన్నిధికి వచ్చినా, ఏం చేసినా చెయ్యాలన్నది మనకు తెలుసు. అలాగే నువ్వు పలకలు చెప్పుకొని తీసుకురా అన్నాడు. ఏమండి మోసే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏం పెద్ద శిక్ష తెలుసు? ఎంత పెద్ద శిక్ష! రాత్రి పలకలను తయారు చేస్తూ చెక్కుకొని అక్కడ ఉదయం కదా మళ్ళా కొండ ఎక్కెళ్ళిపోతే, రెండవసారి దేవుడు శాసనాలన్నీ రాసి ఆయన పేరును పూర్తిగా తెలియజేసి ఆయన ఏమంటాడు, ఆయన పేరును కూడా నేను ప్రకటిస్తాను అన్నాడు. ఆ పేరు ఏంటంటే యెహోవా. ఆయన దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మంది కృప చూపుచు దోషముల అపరాధములు పాపములు క్షమించుడుగా ఆయన ఏమాత్రం దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదికి కుమారుల మీదికి తప్పించుడని ప్రకటించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన గుణ లక్షణాలే ఆయన నామముగా చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం కూడా ఒక పేరు పెట్టుకుంటే ఆ పేరులో ఉన్న గుణ లక్షణాలన్నీ బిడ్డలోనికి రావాలి అని పెట్టుకుంటాం, అలా బతకాలి అని పెట్టుకుంటాం. మరి బైబిల్లో పేర్లు పెట్టుకుంటే బైబిల్లో ఆ క్యారెక్టర్ ఎలాంటిదో మోషే క్యారెక్టర్ అలాగే నా కొడుకు ఉండాలి, దావీదులాగా ఉండాలి, అలాగే దానియేలులాగా ఉండాలి అని మనం పెట్టుకుంటాం. మరియమ్మ లాగా ఉండాలి, మరియమ్మ అని పెట్టుకుంటాం. అది ఈ పేరు ప్రకటించి ఇవన్నీ చెప్పారు దగ్గర అది ఆయన గుణ లక్షణాలు అన్నమాట. అంటే ఆయన నామంగా ప్రకటించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. సుమతి అంటే మంచి మతి గలదని పెడతారు. సుశీల అంటే మంచి శీలం కలిగిందన్న బిడ్డ ఉండాలని పెడతారు. ఓకేనా? ఏ విధంగా ఒక అర్థంతో పెడతారు. సుగుణ అంటే మంచి సుగుణం కలిగినది, మంచి గుణం కలిగిందిగా ఉండాలి. అవును, పెద్దలు అన్యులైనా క్రైస్తవులైనా ఒక ఉద్దేశంతో పిల్లల పేర్లు పెట్టుకుంటారు కదా. అందుకనే ఇక్కడ ఆయన గుణ లక్షణాలను చెప్పాను. ఆయన నామాన్ని మనం ధరించామంటే ఆ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలని. అప్పుడు రెండవసారి ఆ యొక్క చెక్కుకొని వెళ్తే మరలా 40 దివారాత్రులు ఆయన సన్నిధులు అవన్నీ రాసి పంపించారు. ఆ మాటలే ఇక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి 28 అధ్యాయం 28 నేను చదువుతున్నా. అతడు 40 వేయింపండి యెహోవాతో కూడా అక్కడ ఉండేను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములనగా 10 ఆజ్ఞల పలకల మీద వ్రాసారు. మోషే సినాయి కొండ దిగుతుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండేవి. అతడు ఆ కొండ దిగుతుండగా ఆయన అతడితో మాట్లాడుతున్నప్పుడు ఆ ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకి తెలుసుకోలేదు. ఆ పరువులను ఇశ్రాయేల్ అందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన గనక వారు అతని సమీపింపవచ్చిరి. ఏమండి, సముఖమందు ఉండి దిగుతున్న మోషే ముఖ చర్మం ప్రకాశిస్తేనే ఇశ్రాయేలు చూడలేకపోతే ఇంకా దేవుణ్ణి ఎక్కడ చూస్తాం మనం చెప్పండి? భయపడి మోషే దయచేసి నువ్వు ముసుకేసుకో, నేను చూడలేకపోతున్నాడు. ఆయన బయటకు వచ్చినప్పుడు ముసుగు వేసుకుని వచ్చాడు అని చివరి వచ్చి మోషే ముఖ చర్మం ప్రకాశించగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూచి అని అంటే ముసుగు వేసుకున్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు
తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. మోషే ఆయనతో మాట్లాడకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు అని రాయబడి ఉంది. ప్రకాశించిందంట, ముఖం మహిమతో ప్రకాశించినట్టుగా ప్రకాశించిందంట. కాబట్టి దేవుని సముఖంలో గణపడే వారి మొహం ప్రత్యేకంగా ఉంటది అని ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది, మనం గ్రహిస్తున్నాం. 2 సార్లు ఇశ్రాయేలు అవివేక అజ్ఞాన చేష్టలు అలా చేయుటకు అహరోను విడిచిపెట్టారు వాళ్ళను. అంటే ఆయన వల్ల కాలేదు, వాళ్ళ గొడవ ఉంది. కాబట్టి 2 సార్లు దేవుని సముఖమందు 40 దివారాత్రులు ఉండాల్సి వచ్చింది. మోషే వాడేవాళ్ళు పిలిచింది. అయితే గ్రహించాల్సింది ఏంటి అని అంటే, మోషే అంత గొప్పడైనా ఆయన చివరి వరకు ఆ దేశం వరకు తన ప్రజలను తీసుకొని వెళ్ళలేకపోయాడు. అందుకని 10 ద్వితీయోపదేశ కాండంలో మరలా రాస్తూ మునుపటి 40 పగలు 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప చేయటం మానివేసింది. అంటే కష్టసారి నేను దిగినప్పుడే, ఆ శాస్త్రానికి వచ్చినప్పుడే నువ్వు చేసిన చేష్టలకు అసలు నిన్ను నశింపజేయాలి, ఇశ్రాయేల్ జనాంగం అంతటిని సమూలంగా నాశనం చేయాలి. కానీ ఆయన పాదాలు పట్టుకు దయ్యతో క్షమించయ్యా, కనికరించయ్యా అంటే నా మనవి విని అప్పుడు మిమ్మల్ని నశింప చేయలేదు అని మరలా ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ మరొక గ్రంథం రాశాడు, అదే ద్వితీయోపదేశ కాండం. కాబట్టి మనం గ్రహించాల్సింది, దేవుడు 1 మారు పలుకును 2 మారులు పలుకును, మనుషుల సంగతి వినరు అని యోబు గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే మరొక మాట మనం గ్రహించాలి. ఏమని అంటే, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో మరి సొలొమోనుతో 2 మార్లు దేవుడు పలికి చెప్పాడు, నువ్వు పద్ధతి మార్చుకోకపోతే నువ్వు ఇక నష్టపోతావు, నువ్వు శాశ్వతంగా మరి సింహాసనం ఒక్కడే ఉంటాడు అని చెప్పాడు. నష్టపోతావు అని చెప్తే ఆయన గ్రహించలేదు, వినలేదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఊరికే నా ఆత్మ నరులతో వాదించదు అని వాక్యం ఉంది. పదే చెప్పించుకోవద్దు అని కూడా ఈ వాక్యం మనకు చెప్తుంది. 1 మారు 2 మారులు మరల చెప్పడు ఆయన. కాబట్టి అవివేక అజ్ఞానమైన పరిస్థితిలో మరి ఉండకుండా జాగ్రత్త పడిన వాడే మరి స్వాస్థ్యమైన వాగ్దాన దేశంలో చేరాడు. అలా లేని వాళ్ళందరూ కూడా అరణ్యంలో వర్షంలో రాలిపోయినాయని మనకందరికీ తెలుసు. కాబట్టి మనము కూడా ఆ కాలంలో ఏం జరిగిందో మునుపు జరిగినది మరలా జరుగును అన్న వాక్యాన్ని ప్రసంగి మరి 1:9 రాయబడి ఉంది, 2:15 రాయబడి ఉంది. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకొని మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దేవుని మహిమ కొరకు 3:15 అనుకుంటే 2:15 కాదు ఉండాలన్నది దేవుడు పదే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మోషే ఎంతటి గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అదే సమయంలో నరమాత్రుడిగా కొన్ని శరీరం కూడా పనిచేసిందని కూడా మనకు అర్థమవుతుంది. పాఠాల్లో దేవుని ముఖకారంలో ఆయన దగ్గర ఉండి ఆ ఎన్ని తీసుకుని వచ్చినందుకు ముఖచర్మం ప్రకాశించిన 2 సార్లు నిలబెట్టారు కదా. అయితే మోషే ముసుగు వేసుకున్నంటే ఇప్పటికీ ఇశ్రాయేలుకు ఆ ముసుగే నిలిచి ఉందని మళ్ళా కొత్త నిబంధన 3వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా. కాబట్టి గ్రహించాల్సింది ఏంటి అంటే, దేవుడి సన్నిధిలో ఎవడు పాపం చేస్తాడో వాడైతే నాశనం అయిపోయేది, నశించేది, వాడి పేరు కొట్టివేయబడేది ఖాయమే. అయితే మోషే మనందరి కోసం అంటే ఇశ్రాయేలందరి కోసం అడ్డుపడ్డాడు. ఆ అడ్డుపడిన మంచి లక్షణం ఎవరిది అంటే యేసుక్రీస్తుది. కాబట్టి మోషే అంత గొప్పటి వాడయ్యాడు. అందుకే నా వంటి ఒక ప్రవక్త మరలా మీ కొరకు ఆయన మీలో పుట్టిస్తాడు అని ఆ పోలిక చెప్పి కూడా ప్రవచించటకు దేవుడు అతనికి అథారిటీ ఇచ్చాడు. అతను నోట మాట ప్రకటించాడు. అంటే మోషే ఎలాగా ఇశ్రాయేలును విమోచించడానికి కంకణం కట్టుకున్నాడు, సమయాన్ని ధైర్యాన్ని అన్నిటినీ త్యాగం చేశాడు. యేసుక్రీస్తు కూడా పరలోకం నుండి దిగి వచ్చి తన మహిమను, తన యొక్క ఉన్నత ఆ స్థాయిని అంతా
త్యాగం చేసి రిక్తుడుగా వచ్చి మనందరినీ విమోచించాడని సాదృశ్య రూపకంగా దేవుడు మోషేను విమోచించిన విధానాన్ని గురించి చెప్పి ఆ మాట అన్నారు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఇక్కడ ఏం పాఠం అంటే, కొంచెం సేపు నాయకుడు కనబడకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించే ఆ దుష్ట మనుషులు ఉన్నట్లే ఈనాడు కూడా చాలా మంది ఉన్నారు. నిబంధనలు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, అవివేకంగా ఉన్నారు, అజ్ఞానంగా ఉన్నారు. నడిపించే నాయకుడు లేకపోతే చెడిపోవడం ఖాయమేనా ఇప్పటికీ అప్పటికీ రుజువు అవుతూనే ఉంది. అయితే దైవ విరోధమైన కార్యం చేస్తే దేవుడు ఎప్పుడు సహించడని, తగిన శిక్ష వారికి కలుగుతుంది అని దేవుని వాక్యం ద్వారా. అయితే ఆ శిక్షించడానికి, ఆ పరిహారం చేయడానికి ఎవరు రోషం కలిగి ముందుకొచ్చారో వారు ఆయనకు నిత్య స్వాస్థ్యంగా ఉన్నారు అని వాక్యం ద్వారా లేవీయులను దేవుడి గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాగే మోషే అయ్యా పోతే పోయారు, దరిద్రం వదిలిపోయింది అనుకోలే, అయ్యా అట్లా చెయ్యకయ్యా, దయచేసి వారిని క్షమించయ్యా, నీ కోపం వారు రగలనివ్వకయ్యా అని, లేకపోతే నా పేరు జీవగ్రంథంలో తీసేసి, నేను వాళ్ళు లేకుండా వాళ్ళందరూ చనిపోతే నేను ఒక్కడినే నేను రాజ్యం చేయాలని నాకు ఏమి ఇష్టం లేదు. అందుకే నేను అన్నాడు ప్రభు, నీ ద్వారా నేను మరల నూతన జనాంగాన్ని తీసుకొస్తా, కానీ వీళ్ళు మొత్తం నశింపజేస్తాడంటే దయచేసి అంతటి పని చెయ్యకయ్యా అని అడ్డుపడి బతిమలాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మోషే అంత గొప్ప నాయకుడు అయ్యారు. కాబట్టి మనము యేసయ్య మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన ఏ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని దేవుని వాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 రాయబడి ఉంది. అని మనందరికీ తెలుసు. ఆయనది ఎలాంటి మనసు అంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా సర్వం త్యాగం చేసి రిక్తుడైపోయి మానవాళి పరిహారార్థం మనం రక్షించడానికి ఆయన అప్పగించుకున్నట్టే, ఒక పాపి కోసం, ఇంటి వారి రక్షణ కోసం మనము కాస్త త్యాగం చేయకపోతే, మన పరిధిలో మనము తగ్గించుకొని ప్రభు పాదాన్ని పట్టుకోకపోతే వాళ్ళకు విడుదల రాదు, వారికి రక్షణ రాదు అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. కనుక ఏంటి మోషేకు పలకలు పగలగొట్టినందుకు పనిష్మెంట్ అంటే, రాత్రి అంతా పలకలు చిక్కి పొద్దున్న తీసుకుని మళ్ళీ కొండ ఎక్కి రమ్మన్నాడు. వా, ఎంత కష్టం కదండి. ఆయన చెక్కాడు, ఆయన చేశాడు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ మోషే మానవుడు మరలా చెక్కాల వాటిని చెక్కి తీసుకెళ్ళాడు. అదే పనిష్మెంట్. అందుకే దేవుడు ఇచ్చిన రక్షణను నిరర్ధకం చేస్తే, రక్షణను నిర్లక్ష్యం చేస్తే మరలా తిరిగి పొందుకోవడం కొంచెం కష్టతరం అవుతుంది. కాబట్టి ఆ కష్టం పడొద్దు. దేవుడు ఇచ్చిన రక్షణ ఉచితంగా ఇచ్చాడు మనకి. జాగ్రత్తగా కాపాడుకుంటూ, నేను ఒక అమ్మాయి మా చర్చిలో నుండి వెళ్ళిపోయి చాలా దేవునికి దూరమై అష్ట కష్టాలు అనుభవించి ఒకసారి లాస్ట్ స్టేజ్లో వచ్చింది. వస్తే నేను ఆమెతో అన్నాను, అమ్మ మళ్ళా నన్ను చేర్చుకోండి. ఎలా చేర్చుకోమంటావు తల్లి, నువ్వు ఒకటి కాదు రెండు కదా ఎన్ని తప్పులు చేశావు, ఒకటి దేవునికి విరోధంగా చేసావు మాట కాదు. నువ్వేం చేసావంటే, నీకు ఒక గాజు పాత్ర లాంటిది, ఒక అందమైన నగిషి పాత్ర నీ చేతిలో పెడితే పగలగొట్టి ముక్కలు చేశావు. తిరిగి అతక పెట్టడం అది ఎంత సాధ్యం అవుతుంది, నువ్వు చేసిన ఆగే ఉంది అని చెప్పాను నేను. రక్షణ కూడా అంతే సుమా. కోల్పోతే, దూరం అయితే, నిర్లక్ష్యం చేస్తే చాలా కష్టం అవుతుంది, పొందుకున్నట్టు అసాధ్యం అవుతుంది. అదే మరి 6వ అధ్యాయం హెబ్రీ పత్రికలో కూడా రాశారు, వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలు పాలివారై తిరిగి వెనకకు వెళ్ళిపోయిన వారిని మార్చడం చాలా అసాధ్యము అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, భయముతో, వణుకుతో దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా బ్రతికితే మనము చాలా ధన్యులం అవుతామని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మోషే చరిత్ర ఎంత గొప్పదో, ఎలాగ దేవుడు చూస్తుంటే అన్ని యేసయ్య అనుకరణ, యేసయ్య పోలికలే కనబడుతుంది, యేసయ్య విధి విధానమే కనబడుతుంది, యేసయ్య మనసే కనబడుతుంది.
ఎవరు నశించిపోతున్న ఆత్మల కొరకు పాటు పడతారో అట్టి మనసు కలిగి ఉంటారు, వాళ్ళు కూడా దేవుని దృష్టికి మానవుల దృష్టికి కూడా గొప్ప వాళ్ళే అవుతారు. కనుక మనము అడ్డుపడే వాళ్ళలాగా ఉండాలి. మనము దేవుని రాజ్యములు అనేకులు చేరున్నట్లుగా విమోచించే వారంగా మనం ఉండాలి. వాళ్ళని బయటికి తీసుకొచ్చే వాళ్ళంగా ఉండాలి. ఆ వంతుగా మనం చేయాల్సిన కష్టం, మనం పడాల్సిన ప్రయాసం మనం అందరం పడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.